హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు వేదాంశ్ వెరైటీస్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియోలో మేము మొన్న షివమొగ్గ ట్రిప్ వెళ్ళామని చెప్పాను కదండి. సో అందులో భాగంగా ఫస్ట్ డే మేము షివమొగ్గకి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సెక్రేబైలు ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళామండి. సో ఈ ఎలిఫెంట్ క్యాంప్ విశేషాలు ఏంటో ఒక్కసారి చూసేద్దామా మరి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ సెక్రేబైలు ఎలిఫెంట్ క్యాంప్ అండి. సో ఆ క్యాంప్కి సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఆ బోర్డులో ఇచ్చారు. ఎంట్రీ ఫీ ఎంత, తర్వాత టైమింగ్, అవన్నీ ఆ బోర్డులో ఇచ్చారనమాట. సో ఇదంతా సరౌండింగ్స్ అండి. సో ఇందులో ఏముంది చూడడానికి స్పెషాలిటీ అంటారా? ఉందండి, అక్కడికే వస్తున్నా. సో ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లో స్పెషాలిటీ ఏంటంటే ఎలిఫెంట్ బాతింగ్, అంటే ఏనుగులకి స్నానం చేయిస్తారు. అది మనం చూడొచ్చు అనమాట డైరెక్ట్గా. సో మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఇంతవరకు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుంటుంది. సో మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఎలిఫెంట్స్కి స్నానం చేయిస్తారనమాట. యాక్చువల్లీ కోవిడ్కి ముందు అయితే మనం 100 రూపీస్ పే చేసామంటే మనం కూడా వెళ్ళి డైరెక్ట్గా ఎలిఫెంట్స్కి స్నానం చేయించవచ్చు. బట్ ఇప్పుడు కోవిడ్ వల్ల ఎవరిని లోపలికి రానియట్లేదు. అండ్ చూసారు కదా, చాలా ఎలిఫెంట్స్ ఉంటాయండి ఇక్కడ. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా వాళ్ళు స్నానం చేయిస్తారు ఎలిఫెంట్స్కి. సో ఈ ట్రైనింగ్ సెంటర్ క్యాంపు మార్నింగ్ 8 to 11 వరకు ఓపెన్ ఉంటుంది. ఆ టైంలో ఈ ఎలిఫెంట్స్కి అన్నిటికీ స్నానం చేయిస్తారనమాట. సో మనం కానీ ఆ టైంలో ఈ క్యాంప్కి విజిట్ చేసామంటే ఇవన్నీ చూడొచ్చండి. అసలు ఎలిఫెంట్స్ అయితే వాళ్ళు చెప్పినట్టు ఎంత బాగా వాళ్ళ మాట వింటున్నాయి. చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఎలిఫెంట్ని ఒకవైపు లేచి మరోవైపు పడుకుంటోంది. ఇలా స్నానం చేయిస్తారు. అన్ని ఎలిఫెంట్స్కి డైలీ స్నానం చేయిస్తారంట. సో అదే ఇక్కడ స్పెషాలిటీ అన్నమాట. సో ఇలా స్నానం చేయించిన ఎలిఫెంట్స్ అన్నిటినీ తీసుకెళ్ళి ఒక ప్లేస్లో ఉంచుతారండి. సో అది వెళ్తుంది కదా, ఆ ప్లేస్లో అక్కడ కనిపిస్తున్నాయి కదా చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో ఈ ప్లేస్కి తీసుకొచ్చి ఉంచుతారు. ఇక్కడ విజిటర్స్ అందరూ ఆ ఎలిఫెంట్స్ని చూడడానికి 11 వరకు ఈ ప్లేస్లో ఉంచుతారనమాట. 11 తర్వాత ఈ ఎలిఫెంట్స్ అన్నిటిని ఫారెస్ట్లోకి తీసుకెళ్తారంట, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఈ ఎలిఫెంట్స్ అయితే మేము వెళ్ళినప్పటి నుంచి ఇలా ఆడుకుంటున్నాయండి. చూడడానికి చాలా బాగుంది. మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఎలిఫెంట్కి సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అండ్ ఎలిఫెంట్స్ అన్నిటినీ ఇలా ఆర్డర్లో నించోబెట్టి విజిటర్స్ చూడడానికి 11 వరకు ఉంచుతారనమాట. చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిఫెంట్స్ అన్నిటినీ కర్ణాటక సరౌండింగ్స్ నుంచి తీసుకొచ్చి ఈ క్యాంప్లో ట్రైనింగ్ ఇస్తారంట అండి. హాయ్, హలో, ఈ ఎలిఫెంట్ నాకు హాయ్ చెప్తోంది. సూపర్. అండ్ ఇది వచ్చి టోటల్ క్యాంప్ యొక్క వ్యూ అండి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎలిఫెంట్స్ అన్నిటినీ ఇలా ఉంచుతారు. అండ్ ఈ ఎలిఫెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ట్రైనింగ్ వీళ్ళే ఇస్తారు. తర్వాత న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్న, హెల్త్ ఇష్యూస్ ఉన్నా అన్నీ వీళ్ళే చూసుకుంటారండి. తర్వాత ఇది ఎలిఫెంట్ ప్రొఫైల్ అండి. నేత్రావతి ఎలిఫెంట్ నేమ్ అండ్ వీళ్ళ మదర్ నేమ్ వచ్చి గీత అంట అండి. సో ఇది సపరేట్గా ఉంది, ఎందుకో డ్యాన్స్ చేస్తోంది. మా బాబు ఈ ఎలిఫెంట్ చూసి బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఈ ఎలిఫెంట్ సఫారీ పక్కనే పిల్లలకి ఆడుకోవడానికి పార్క్ కూడా ఉందండి. సో మీరు కానీ ఈ క్యాంప్కి విజిట్ చేశారంటే ఒక 2-3 అవర్స్ బాగా స్పెండ్ చేయొచ్చు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎలిఫెంట్స్ని చూడడం, అవి స్నానం చేయడం, తర్వాత పార్క్లో కొద్దిసేపు ఆడుకోవడం చాలా బాగుంటుందండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మేము షివమొగ్గ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న తావరేకొప్ప లయన్ అండ్ టైగర్ సఫారీకి వెళ్తున్నామండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ టికెట్ అండ్ లోపల ఎంట్రన్స్ ఫీ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో లోపల ఈ యానిమల్స్ ఉన్నాయంట, చూడాలి మరి ఉన్నాయో లేదో. సో ఈ వ్యాన్లో మమ్మల్ని ఫారెస్ట్లోకి తీసుకెళ్తారు. హాయ్. సో మనం ఇప్పుడు తావరేకొప్ప అన్న ప్లేస్లో ఉన్నామండి. సో ఈ ప్లేస్ మనకు
షివమొగ్గ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ ప్లేస్లో టైగర్స్ అండ్ లయన్స్ సఫారీ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ వ్యాన్లో మమ్మల్ని ఫారెస్ట్లోకి తీసుకెళ్తారు. సో అక్కడ మనం లయన్స్ని, టైగర్స్ని, ఇంకా అక్కడ ఉన్న అనిమల్స్ని కూడా చూడొచ్చు. సో నేను ఇప్పుడు మీకు అనిమల్స్ని చూపించబోతున్నాను అనమాట. సో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. సో మీరు చూస్తున్నవి సాంబార్ డీర్స్ అంట. ఇవి నేను ఇందాక బోర్డులో చూశాను వీటి నేమ్. అండ్ నెక్స్ట్ టైగర్ అండి. ఇది ఇప్పుడే లంచ్ చేసినట్టుంది, అందుకే అలా వాకింగ్ చేస్తుంది అనమాట. చూడండి, బాగా దగ్గరగా చూడొచ్చు టైగర్ని. హలో. అండ్ నెక్స్ట్ ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ ఇంకొక టైగర్ ఉంది. వావ్, ఇది లంచ్ చేసి పడుకొని ఉంది. అదేమో లంచ్ చేసి వాక్ చేస్తుంది, ఇదేమో లంచ్ చేసేసి రెస్ట్ తీసుకుంటుంది. టేక్ కేర్, టేక్ రెస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇప్పుడు లయన్స్ రెండే ఉన్నాయండి. టైగర్స్ రెండే ఉన్నాయి. ఇవి లయన్స్ అనమాట. లయన్ కేజ్లోకి వెళ్ళాము. ఒక లయన్ ఉంది, చిన్న లయన్ చూస్తోంది. వ్యాన్ లోపలికి వెళ్ళింది కదా, సో ఆ వ్యాన్ని చూస్తోంది. అండ్ ఇది ఇంకొక లయన్, పెద్ద లయన్. ఈ లయన్ కూడా చూస్తూ ఉంది అలా కూర్చొని. వీటికన్నిటికీ ఇప్పుడే లంచ్ పెట్టారేమో. అండ్ ఇదొక పెద్ద లయన్. సింహాలు 3 వరకు కనబడ్డాయి, టైగర్స్ మాత్రం 2 ఉన్నాయి. అంతే అండి, సఫారీలో ఎక్కువ అనిమల్స్ లేవు, ఓన్లీ 3 అనిమల్స్ ఉన్నాయి అంతే. అండ్ దిస్ ఈజ్ జూ అనమాట. ఇవి ఈము కోడి అంటారు కదా, సో ఆ ఈము కోడి అదొక రకం. అండ్ ఇదొక రకం, ఇది కూడా ఈము కోడే. అండ్ బర్డ్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా కొద్దిగానే ఉన్నాయి, బట్ ఉన్నంత వరకు బాగున్నాయి. లవ్ బర్డ్స్, ప్యారెట్స్. తర్వాత ఇది జూ అనమాట. దిస్ ఈజ్ చీతా. అండ్ ఇక్కడ ఒకటి ఉంది. తర్వాత ఆ పైన 2 కనిపిస్తున్నాయా, సో ఆ పైన 2 ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ బ్లాక్ ప్యాంథర్ అండి. చూడండి ఎలా కూర్చొని ఉందో. అండ్ బ్లాక్ ప్యాంథర్తోనే చిరుత కూడా ఉంది. అండ్ దిస్ ఈజ్ హైనా. ఇవి 2 ఉన్నాయండి. సో నెక్స్ట్ స్నేక్ అండి. ఇదండి బాబోయ్, చూడగానే భయం వేసింది. అది ఇప్పుడే ఒక కోడిని తిన్నట్టుంది, అలా బ్లడ్ అంతా పూసుకొని చూస్తోంది. చాలా భయం వేస్తుంది దీన్ని చూస్తే. చూసారు కదా, అసలు కదలకుండా అలా కూర్చొని ఉంది. అండ్ ఇక్కడ ఇంకా ఒక 4-5 పాములు ఉన్నాయి. సో ఇంతే అండి లయన్ అండ్ సఫారీ. అంతగా చూడాల్సిన అనిమల్స్ కానీ ఏమీ లేవు. ఓకే, సో ఇప్పుడు మనము షివమొగ్గకి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కుడిలి అనే ప్లేస్కి వెళ్తున్నామండి. సో ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ ఇప్పుడు మనం ప్లేస్కి రీచ్ అయ్యాము. అండ్ దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టెంపుల్ అండి, రామేశ్వర టెంపుల్, కుడిలి. సో మీరు ఎప్పుడైనా 2 రివర్స్ ఒక్క ప్లేస్లో మీట్ అవ్వడం చూసారా? చూడలేదు కదా, నేను కూడా చూడలేదు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రండి. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఫ్లో అవుతూ వస్తున్న రివర్ వచ్చి తుంగా రివర్ అండి. అండ్ ఇటువైపు చూసారంటే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకొక రివర్ ఫ్లో అవుతూ వస్తుంది కదా, సో ఆ రివర్ వచ్చి భద్రా రివర్ అండి. ఇవి 2 కలిపి మధ్యలో కలిసి ఫ్లో అవుతుంది, అందుకే వీటిని తుంగభద్ర రివర్ అంటారు. అవి 2 కలిసే ప్లేస్నే కుడలి అంటారు. కన్నడలో కుడలి అంటే మీటింగ్ పాయింట్ అనమాట. సో అదే అండి ఈ రివర్ యొక్క స్పెషాలిటీ. అండ్ కుడలిని ది సౌత్ ఆఫ్ వారణాసి అని కూడా అంటారండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ భద్రా టనల్ అండి. దీని ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా? ఉందండి, అదే మీకు చెప్పబోతున్నాను. 60 సంవత్సరాల ముందు దాదాపు 8 కిలోమీటర్స్ పొడవు ఉన్న నీటి సొరంగ మార్గం ఎలా నిర్మించగలిగారు? అది కూడా అప్పట్లో మిషన్స్ కూడా లేవు. అదేనండి సర్ ఎం విశ్వేశ్వరయ్య గారి ఇంజనీరింగ్ స్కిల్స్కి ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పచ్చు. సో ఈ టనల్ ఇక్కడ నుంచి చూస్తే 235 మెట్లు కలిగి ఉంటుంది. సో పైనుండి చూస్తే మనకు దాదాపు 1 కిలోమీటర్ పొడవు నుంచి నీరు ప్రవహిస్తున్నట్టు కనిపిస్తోంది కదా. సో మీరు వీడియోలో కూడా చూడొచ్చు. సో ఈ టనల్ ఆ మెట్ల దిగి కిందకి వెళ్ళామంటే అక్కడ మనకు ఒక సొరంగ మార్గం కనిపిస్తుందండి. ఆ సొరంగ మార్గం పైన భూమి నుంచి 300 అడుగుల కిందకు తవ్వారనమాట.
20 అడుగుల లోతు కలిగిన ఈ సొరంగ మార్గం భద్రా డ్యామ్ నుంచి నీటిని ఇటువైపు మళ్లించి దావణగిరి జిల్లాలోకి త్రాగునీరుకు వ్యవసాయానికి చాలా ఉపయోగపడుతుంది ఈ వాటర్ అనేది. అండ్ ఈ వాటర్ గురురాజపురం నుండి ప్రారంభమయ్యి హిరేమలాలి వరకు దాదాపు 8 కిలోమీటర్లు ఈ సొరంగ మార్గం గుండానే ప్రవహిస్తుంది. ఈ టనల్ పైన చాలా గ్రామాలు అండ్ వ్యవసాయ భూములు అన్నీ ఉన్నాయండి. సో అదే అనమాట ఈ టనల్ యొక్క ప్రత్యేకత. సో ఇది ఓవర్ వ్యూ పిక్చర్ అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే మేము మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాము. ఇలా ట్రాక్టర్లో వెళ్తున్నామండి. చాలా బాగుంది ట్రాక్టర్లో కొత్తగా. అండ్ మీరు ఎప్పుడైనా వక్క తోటలు చూసారా అండి? శివమొగ్గ సైడ్ అయితే ఆల్మోస్ట్ మనకు ఎక్కడ చూసినా వక్క తోటలే కనిపిస్తాయి. ఇవన్నీ వక్క తోటలండి. ఇవి వక్కకాయలండి. నో మొక్కలు అండ్ గుండు వక్కలు అంటారు కదా, సో ఆ వక్కకాయలండి. ఈ వక్కకాయల్ని ఇలా వాళ్ళ తొక్క తీసేసి లోపలున్న వక్కని బయటకు తీస్తారు. అండ్ ఈ వక్కల్ని బాగా ఉడికిస్తారండి. బాగా ఉడికించి దానికి బ్రౌన్ కలర్ యాడ్ చేస్తారు. మనకు వక్కలు ఏ కలర్లో ఉంటాయి ఆ కలర్ యాడ్ చేసి బాగా ఎండబెడతారంట. ఎండబెట్టి షాప్స్కి లేకపోతే అమ్ముతారు. మంచి రేట్ ఉంటుందండి ఈ వక్కలకి అటువైపు. ఇవండి ఇవాళ మేము చూసిన ప్లేసెస్. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా నా వీడియో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మరిన్ని వెరైటీస్ కోసం వేదాంశ్ వెరైటీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.